బిగ్ బాస్ తెలుగులో లేటెస్ట్గా భరణి ఎలిమినేషన్ ఎపిసోడ్ జరిగింది కదా, దాని గురించి ఓ లుక్కేద్దాం. అంటే ఎపిసోడ్ మొదలవ్వడమైతే దీపావళి సెలబ్రేషన్స్ పాటలతో సరదాగానే స్టార్ట్ అయింది. కాని భరణి ఎలిమినేషన్, ఇమ్మానువెల్ తీసుకున్న డెసిషన్, ఆ తర్వాత హైపరాది ఇచ్చిన హింటులతో అబ్బో మొత్తం సీన్ మారిపోయిందనమాట. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే భరణి ఎలిమినేషన్, ఇమ్మానువెల్ నిర్ణయం. లాస్ట్ మినిట్లో భరణి, రాము ఇద్దరే మిగిలారు. అప్పుడు ఇమ్మానువెల్ దగ్గర పవర్ అస్త్రం ఉంది కదా, అంటే ఒకరిని సేవ్ చేసే పవర్ అనమాట. అది వాడి రాముని సేవ్ చేసేశాడు. సో భరణి ఎలిమినేట్ అయ్యాడు. ఎందుకిలా చేశాడంటే భరణితో అంతకుముందున్న బాండింగ్ ఇప్పుడు లేదు, క్యాప్టెన్సీ టాస్క్లో భరణి మాట తప్పాడు, సేఫ్ గేమ్ ఆడొద్దని బయటినుంచి హింట్సొచ్చాయి, ఓట్లు కూడా తక్కువున్నాయి. ఇవన్నీ రీజన్స్గా చెప్పాడు ఇమ్మానువెల్. భరణి మాత్రం వెళ్తూ పాజిటివ్గానే మాట్లాడి వెళ్లాడు. ఇక రెండోది హైపరాది ఎంట్రీ, ఆయనిచ్చిన హింట్స్. పెద్దరాయుడు గెటప్లో వచ్చి తన స్టైల్లో అందర్నీ కాస్త గిల్లి కొన్ని ఇంపార్టెంట్ హింట్స్ ఇచ్చి వెళ్లాడు. తనుజకు లేడీ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందని, కాకపోతే కొన్ని మార్చుకోవాలని, ఇమ్మానువెల్ సేఫ్ గేమ్ ఆడొద్దని, దివ్య ఎమోషనల్ బాండ్స్ నుంచి బయటికి రావాలని, ఇలా కొన్ని కీలకమైన విషయాలు చెప్పాడనమాట. ఫైనల్గా తనుజ గేమ్ స్ట్రాటజీ. తనుజ చాలా తెలివిగా ఆడుతుందనిపించింది. ముఖ్యంగా ఆ బెటర్ లడ్డూ టాస్క్లో కళ్యాణ్కి లడ్డూ ఇచ్చింది కదా, అది ఫ్రెండ్షిప్ అని చూపిస్తూనే కళ్యాణ్పై నెగటివిటీ తగ్గించే ప్రయత్నంలా అనిపించింది. మరిది నిజంగా ఫ్రెండ్షిప్పా లేక స్ట్రాటజీనా అనేది పక్కన పెడితే కళ్యాణ్కి మాత్రం ప్లస్ అయ్యింది. మొత్తానికి భరణి వెళ్ళిపోవటం, ఇమ్మానువెల్ డెసిషన్, ఆది ఇచ్చిన హింటులతో ఈ ఎపిసోడ్ గేమ్ డైనమిక్స్ని పూర్తిగా మార్చేసింది అని చెప్పొచ్చు.